యాక్చువల్గా ఈ ఈ ఫంక్షన్ చేసినందుకు మమ్మల్ని అందరినీ పిలిచి ఇంత మంచి పుణ్యమైన కార్యక్రమానికి పిలిచిన మోహన్ గౌడ్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు. యాక్చువల్గా వారు చెప్పినట్టు ఇది సినిమా ఇండస్ట్రీ చేయాల్సిన ఫంక్షను. అట్లాంటి ఫంక్షన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మీరు చూడండి, ఈ బొమ్మలో రామారావు గారు, ఎల్వి ప్రసాద్ గారు కానీ, దాసనారాయణరావు గారి, ఎంఎస్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం. ఇవాళ ఉన్న సిస్టంలో అంటే మనస్ఫూర్తిగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఈ మధ్యకాలంలో మోహన్ గౌడ్ నేను చేస్తే ఇంతమంది రారు, ఇంతమంది వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఈ మహానుభావులు అందరూ ఇవాళ ఉన్న మోనోపలి సిస్టంలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కారణం, ఒక ఆర్టిస్ట్ రావాలన్నా, ఒక ప్రొడ్యూసర్ నిలబడాలన్నా, ఒక టెక్నీషియన్ నిలబడాలన్నా, ఒక డైరెక్టర్ నిలబడాలన్నా మన సినిమా ఇండస్ట్రీలో మోనోపలి చేసేవాళ్ళ ఆశీస్సులు కావాలి. ఇది సినిమా ఇండస్ట్రీకి ఇవాళ కాబట్టి రేపైనా సరే నష్టం జరుగుతుంది. నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి చెబుతున్నాను. ఈ ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీ చేస్తే ఏమవుద్దండి? మోహన్ గౌడ్ ఎందుకు చేయాలి ఒక్కడే? ఆలోచించండి మీరు. అంటే సినిమా ఇండస్ట్రీలో మోనోపలి ఆశీస్సులు ఉంటే గుర్రం గాడిద అవుద్ది, గాడిద గుర్రం అవుద్ది. ఇది మాత్రం సత్యం. నేను 40 ఏళ్ళ నుంచి తెలుసుకున్నది. కానీ నిజంగా ఆనెస్ట్గా ఉండదలుచుకొని మనం ఒక మనిషిగా బ్రతకదలుచుకుంటే, నిజం మాట్లాడాలంటే ఇవాళ ఉన్న సినిమా ఇండస్ట్రీ 100% కరెక్ట్గా వెళ్తుంది అన్న దాంట్లో ఒక్కళ్ళు కూడా నమ్మొద్దు. ఎవరైతే థియేటర్స్ మోనోపలి, ఆర్టిస్ట్ మోనోపలి, డైరెక్టర్స్ మోనోపలి, నిర్మాతల మోనోపలి ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిలబడుతున్నారు. ఆకాశంలో తిరిగే ఆ 4 నిర్మాతలు తప్ప ఇవాళ రియల్గా భరద్వాజ గారు కానీ, కెఎస్ రామారావు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, వీళ్ళందరూ సినిమా అంటే ప్రాణం. ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని సంవత్సరాలు 10 సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి. ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను తీపోవడానికి కారణం ఏంటంటే, నేను తీసిన పెట్టుబడి మొత్తం ఈ దుర్మార్గులు, ఈ మోనోపలి వాళ్ళ హుండీలో పడిపోతాయి. అది నాకు ఇష్టం లేదు, అందుకని నేను తీయట్లేదు. అందుకని దయచేసి సినిమా ఇండస్ట్రీ నిజంగా ప్రేమ ఉంటే ముందు ఈ మోనోపలి దరిద్రం వదిలితే స్వేచ్ఛ వచ్చుద్ది, మనం గాలి పీల్చుకోగలం. ఈ కార్యక్రమంలో నేను చెప్పదలుచుకుంది ఇది ఒకటే. థ్యాంక్ యూ.